करोति या बिभर्ति या निहन्ति या जगत्त्रयं समन्ततो विभाति या न दृश्यते क्वचिच्च या। नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः। नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम्। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। नादोऽसि वागसि विभासि चिदस्य खण्ड खण्डीभवञ्च चिदस्य अखिलेन्द्रकान्ते तत्तादृशीं निखिलशक्तिसमिष्टिमीशे त्वां अंतरिक्ष परिक्लुप्ततनुं నమామి. అంతరిక్షమునందు వ్యాపించే నీ స్వరూపమునకు నమస్కారము అంటున్నారు. అంతరిక్షమునందు ఆ శక్తి ఎలా వస్తున్నదంటే నాదోసి, నాదమవై ఉన్నావు. ముందు నాదముగా, వాక్కుగా, ప్రకాశముగా, చిత్తుగా ఉన్నావు. ఇది అంతరిక్షంలో అమ్మవారు ఎలా ఉన్నారు? ముందు నాదశక్తి. నాదం అంటే శబ్దము అని అర్థం. విశ్వంలో శక్తి ఉన్న చోట శబ్దం ఉంటుంది, గమనించవచ్చు మనం. ఇక్కడ చిట్ట చివరకు సూర్యభగవానంలో ఉన్నటువంటి ప్రణవనాద శక్తి గురించి కూడా గతంలో మాట్లాడుకున్నాం. అలాగే నిరంతరం ఆకాశంలో ఒక దివ్యమైన నాదం ఉంటుంది. అందుకే ఆకాశం శబ్దగుణకం అంటారు. ఇక్కడ ఆ నాదము వాక్కుగా వ్యక్తమవుతుంది. వాక్కుగా అంటే స్పష్టమైన అక్షరములుగా తెలియబడితే వాక్కు అంటారు ఇక్కడ. అందుకు ప్రపంచములో ఆకాశములో వ్యాపించినటువంటి నాదమే మానవాదుల యందు వాక్కుగాను, జంతువుల్లో అరుపులు, పక్షుల్లో కోతలుగాను వ్యక్తమవుతున్నది. అందుకే నాదోసి వాగసి విభాసి, తర్వాత వెలుగు. ఆకాశంలో రెండు కనబడుతున్నాయి. ఒకటి శబ్దము, రెండవది కాంతి. ఆ కాంతి రూపంతో ఉన్నదానవు నువ్వు. శబ్దము నాదమై వాక్కై రెండు విధములుగా ఉంటున్నది. అలాగే విభాసి వెలుగు మూడవది. ఇక నాలుగవది చిదసి, చిత్ అంటే చైతన్యము, చేతనత్వము అని. ఆ చైతన్యం ఎలాంటిది? అఖండ, అఖండ చైతన్యం అన్నారు ఇక్కడ. అంటే భాగాలుగా చెప్పడానికి లేదు, టోటల్ సంపూర్ణముగా ఉన్నటువంటి చైతన్యం. ఇలాగ నాదముగా, వాక్కుగా, వెలుగుగా, సంపూర్ణమైన చైతన్యముగా ఉన్న నువ్వే ఖండీభవంచపి చిదసి, ముక్కలైన చైతన్యాన్ని కూడా నువ్వే అన్నారు ఇక్కడ. ఈ విశేషమైన అర్థం ఏమిటంటే ఒక్కొక్క ఉపాధి, ఒక్కొక్క భాగం. 10 మంది మనుషులు ఉన్నారు అంటే 10 అనే సంఖ్య ఏర్పడింది. కానీ 10ంటిని కలుపుకున్న చైతన్యం అఖండమైతే 10ంటిలో విడివిడిగా ఉన్న చైతన్యం ఖండ చైతన్యం అని అంటారు. ఏ వ్యక్తిలో ఉన్న చైతన్యం మళ్ళీ దాని కింద వ్యవహరింపబడుతూ ఉంటుంది. ఇక్కడ ఉదాహరణకి సముద్రం అంతా కలిపి అఖండమైన జలం. కానీ కెరటాలలో ఏ కెరటానికి ఆ కెరటంలో మనం చూస్తే విడివిడిగా దాంట్లో జలం ఉన్నట్టు కనబడుతుంది. చిన్న కెరటం, పెద్ద కెరటం అంటాం. కానీ చిన్న సముద్రం పెద్ద సముద్రం కాదు కదా. కెరటంలో చిన్న పెద్ద తేడా వచ్చింది. అది ఖండమైనటువంటి జలము అని చెప్పుకోవాలి. అఖండమైన సముద్రము అంటే అంతా వ్యాపించినటువంటిది. ఆ భావమే ఇక్కడ చిదస్యఖండ ఖండీభవంచపి చిదసి. అఖండమైన చైతన్యాన్ని నువ్వే, ఖండమైనటువంటి చిత్తువు కూడా నువ్వే. అఖిలేంద్ర కాంతే, ఈ సంబోధన చాలా విశేషంగా చేశారు. అఖిలేంద్రుడు అంటే సమస్తమునకు ప్రభువు అనగా శివుడు. ఆ శివుని యొక్క కాంతవైన జగన్మాత నాదమై, వాక్కువై, వెలుగువై, అఖండ చైతన్యమవై, మళ్ళీ ఖండ చైతన్యముగా ప్రతివారిలో గోచరిస్తున్నటువంటి జగన్మాతవు నువ్వు. అటువంటి విడివిడిగా కనబడుతున్న సర్వశక్తుల సమిష్టిము నువ్వు. అందుకే అమ్మవారంటే నాదము, వాక్కుని విడివిడిగా చెప్పడం కాకుండా వాటన్నిటి కలుపుకున్నటువంటి సమిష్టి శక్తివి, అంతరిక్షమునందు వ్యాపించినటువంటి ఓ ఈశ్వరి నీకు నమస్కారము. అమ్మను నమస్కారం చేసినప్పుడు ఈ భావంతో కానీ నమస్కరిస్తే సకల జగద్వ్యాపక చైతన్యాన్ని తెలుసుకున్న వాళ్ళమవుతాం. విశ్వప్రసిద్ధ విభవాస్త్రిషు విష్టపేషు యా శక్తయః ప్రవిలసంతి పరసహస్రాః తాసాం సమిష్టిరతిచిత్ర నిధాన దృష్టి సృష్టిస్థితి ప్రళయకృత్ భువనేశ్వరి త్వం. ఓ తల్లి, ఈ ప్రపంచంలో రకరకాల శక్తులు ఉన్నాయి. ఇది కొంచెం ఆలోచిస్తే ఎంత అందంగా కనబడుతున్నాయో. విశ్వప్రసిద్ధ విభవాః, విశ్వప్రసిద్ధం అందరికీ తెలిసినవే రకరకాల శక్తులు ఉన్నాయి. సూర్యునిలో అఖండమైనటువంటి జ్యోతిశక్తి ఉన్నది. అదేవిధంగా ఆకాశంలో మనం చూస్తుంటే ఒక్కొక్క దానిలో ఎన్ని శక్తులు కనబడతాయి. ఒక గ్రహం తిరుగుతోంది అంటే ఎంత వేగంతో తిరుగుతున్నది. మనకి ఎక్కడి నుంచి చూస్తే చిన్నగా మినుకు మినుకు కనబడుతున్న నక్షత్రం అతి దూరంలో ఉన్నా కనుక అలా కనబడుతున్నది. కాస్త దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ ప్రకాశాన్ని కూడా తట్టుకోలేం, అత్యంత విస్తారంగా ఉంటున్నాయి. ఆశ్చర్యం కాదు? అలా అఖండమైనటువంటి కాంతిని వెదజల్లుతున్న నక్షత్రాలు, మహావేగంతో తిరుగుతున్న
భూమి మొదలైన గ్రహముల యొక్క గమన శక్తి, ఇలా రకరకాల అద్భుతాలు కనబడుతుంటాయి. అలాగే అంతరిక్షంలో అనేక విస్ఫోటాలు జరుగుతూ ఉంటాయి. భూమి యందు మహామహా ఉప్పెనులు, కంపములు కలుగుతూ ఉంటాయి. ఆశ్చర్యకరమైన శక్తి. ఈ భూమిపై ఉన్న గాలి గట్టిగా వీస్తే అవి నిలవలేరే. ఇలా పంచభూతాలలో అనంత అంతరిక్షంలో రకరకాలైనటువంటి విశ్వప్రసిద్ధ శక్తులన్నీ కనబడుతూ ఉంటాయి. ఈ శక్తులు ఒక్కొక్కప్పుడు సౌందర్యంగా కనిపిస్తుంటాయి, ఒక్కొక్కప్పుడు భయంకరంగా కనబడతాయి. సౌందర్యంగా కనబడితే అఘోరం అంటాం, భయంకరంగా కనబడితే ఘోరం అంటాం. ఆహా, ప్రకృతి చాలా బాగుంది, నదులు చల్లగా ప్రవహిస్తున్నాయి అంటాం. ఒక్కసారి ఆ నది పొంగి పొరలింది అనుకోండి, ఆ గాలి భయంకరంగా వీస్తే అంతవరకు ఆనందింపజేసిన ప్రకృతి మనల్ని కంపింపజేస్తోంది. ఇలాంటి రకరకాల శక్తులు, సౌందర్యంగా కనబడ్డము శక్తి, భయంకరంగా కనబడ్డము శక్తి. అది మనం చూస్తున్న భూమి యందే ఇంత విస్తారంగా ఉంటే ఇంకా అంతరిక్షంలో ఎన్ని రకాలుగా ఉన్నాయి. అలాగే విశ్వప్రసిద్ధమైనటువంటి వైభవాలు, శక్తులు ముల్లోకాల్లో ఏవేవైతే ఉన్నాయో వాటి సంఖ్య చెప్పలేము. పరసహస్రాహ, అది వేల కొలది, అంటే అనంతముగా ఉన్నాయి. అలాంటి శక్తులన్నీ కలిపి ఒక రూపం ఇస్తే ఆ సమిష్టి స్వరూపాన్ని నువ్వు. ఆ సమిష్టి రూపమైన నువ్వు ఈ ఆశ్చర్యకరమైన శక్తులుగా పనిచేయడానికి కావలసిన శక్తిని నీ కళ్ళల్లో పెట్టుకున్నాం. అతి చిత్ర నిధాన దృష్టి. అతి చిత్ర అంటే అత్యంత ఆశ్చర్యమైనటువంటి సృష్టిని చేయగలిగే శక్తి నీ కంటి చూపులో ఉందమ్మా. ఏవైతే ప్రపంచంలో రకరకాల శక్తులు అనుకుంటున్నామో ఆ శక్తులన్నీ కలిపిన శక్తి నీ కంట్లో ఉంది. అందుకే అమ్మవారికి కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి అంటున్నాం. ఆ కళ్ళకి ఎలాంటి శక్తి అంటే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళికి, సృష్టిస్థితులైలన్నూ చేయడానికి సర్వసమర్థమైన నేత్రములవి. అందుకు ప్రపంచంలో ఉన్న అన్ని రకాల శక్తుల యొక్క సమూహ రూపం ఆ నేత్రములు ఉంది. అందుకు అమ్మ కళ్ళ యొక్క వైభవాన్ని ఒక్కసారి చూపిస్తున్నారు. తాసాం సమిష్టి రతి చిత్ర నిధాన దృష్టి. ఆ దృష్టికి ఎటువంటి అద్భుతం ఉన్నదంటే సృష్టి స్థితి ప్రళయకృత్ భువనేశ్వరిత్వం. అందుకే సృష్టి స్థితి లయలు అనబడే శక్తులన్నీ నీ నేత్రములు యందే ఉన్నాయి తల్లి. అందుకే నువ్వు భువనేశ్వరివి అన్నారు. ఇక్కడ ఆ భువనేశ్వరుని సంబోధన చాలా విశేషంగా ఉన్నది. ఉమాసహస్రంలో సంబోధనలు అని కానీ మనం ఒక దగ్గరికి సమీకరించితే అవి కొన్ని సహస్రాలు అవుతాయి. ప్రతి సంబోధన అక్కడున్న భావాన్ని పట్టి ఇస్తుంది. ఊరికినే పెట్టిన పదం కాదు ఇక్కడ. ఆవిడ భువన ఈశ్వరి, అంటే భువనాల్ని నిర్వహించే శక్తి. అసలు భువనేశ్వరి శక్తి అత్యంత పరిపూర్ణమైనటువంటి శక్తి. అందుకే దశమహావిద్యలో 10వ శక్తి. అలాంటి భువనేశ్వరిని ఇక్కడ భావన చేస్తున్నారు. తల్లి, నీ యొక్క రూపాన్ని నేనేదో ధ్యానం చేస్తున్నాను, కానీ ధ్యానం చేస్తున్నప్పుడు నాకు స్పృహ ఉంది. నీ రూపం నేను ధ్యానం చేస్తున్నంత సుకుమారమైనది కాదు, అది ఇంకా అద్భుతమైనది. పైగా నీ రూపం ఎలాంటిదో నాకు తెలియదు గనక నేను భావించుకుని ఊహించుకుని ధ్యానం చేస్తున్నాను తల్లి అన్నారు ఇక్కడ. అంటే ఊహకందన రూపాన్ని ఊహించుకుని ఆరాధన చేస్తున్నాం. ఆరాధించేటప్పుడు ఊహించుకోవలసింది, మనం ఏం చేస్తాం? అయితే ఊహించడం తప్పేమీ కాదు. ఇక్కడ ఊహకందని దాన్ని ఊహిస్తున్నాం, కానీ ఉన్నదాన్నే ఊహిస్తున్నాం. అది తెలుసుకోవాలి. ఇక్కడ మనం ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఎక్కడో ఒక మరొక దేశాన్నో మరొక వస్తువును ఊహిస్తున్నాము అంటే అది ఇక్కడ లేదు గనక, అది ఎక్కడో ఉంది కనుక, దూరంగా ఉంది కనుక ఆ ఊహ నిజం కాదు. కానీ అమ్మవారిని ఊహిస్తున్నామంటే ఆవిడ విశ్వమంతా ఉన్నది, ఊహిస్తున్న మనలో చైతన్యముగా ఉన్నది కనుక ఉన్నదాన్ని ఊహించుకోండి. ఆ ఊహ ఎలా చేయాలి? శాస్త్రబద్ధంగా చేయాలి. అమ్మవారి రూపాన్ని ఊహించాలంటే ఏదో మనకు తోచిన రూపం ఊహించడం కాదు, శాస్త్రం వర్ణించిన రూపాన్ని ఊహించాలి. అది అప్పుడు ధ్యానం అవుతుంది, లేకపోతే ఊహ అవుతుంది. ఊహకి ధ్యానానికి తేడా ఏమిటంటే ఊహ శాస్త్రసమ్మతమైతే ధ్యానం అవుతుంది. ఇది తెలుసుకోవాలి. అందుకే శాస్త్రంలో వర్ణించిన అమ్మ రూపాన్ని ధ్యానించాలి. అంతేగాని సరస్వతీదేవి అనగానే చేతిలో కంప్యూటర్ పట్టుకుని కూర్చున్న రూపాన్ని మనం ఇష్టానుసారం ఊహించుకుంటే ధ్యానం కాదు. శాస్త్రం వర్ణించిన వీణ పట్టుకుని, పుస్తకం పట్టుకుని తెల్లగా ఉన్నటువంటి ఆ రూపం శాస్త్రం వర్ణించింది, దాన్ని ఊహిస్తే ధ్యానం అవుతుంది. ఎందుకంటే శాస్త్రం వర్ణించిన ఆ రూపము ఋషికి తపస్సులో దర్శనమిచ్చింది కాబట్టి సత్యం. సత్యాన్ని శాస్త్రం వర్ణిస్తుంది, దాన్ని మనం ఊహించి ధ్యానం చేస్తాం. అది తెలుసుకోవాలి. అందుకే తల్లి, నీ యొక్క రూపము నాకు తెలియదు, నా మనోబలంతో నేను ఊహిస్తున్నాను. శాస్త్రం వర్ణించిన రూపాన్నైనా మన మనస్సుకున్న శక్తి బట్టి ఊహించగలం. అందుకే జానేన యత్తవ జగజ్జనయిత్రి రూపం సంకల్ప్యతే కిమపి తన్మనసో బలేన సంకల్పితస్య వపుషః శ్రితశోక హంత్రి విన్యస్యతే తవ వచోతిగధామ నామ. తల్లి, సంకల్పచేతనే నీ రూపాన్ని ధ్యానిస్తాం అంతే. సంకల్పము చాలా గొప్ప మాట ఇది. సంకల్పం అంటే మనం ఊహించడం అంటూ ఉంటాం.
కానీ కల్ప అనే శబ్దానికి సమర్థత అని అర్థం. మన సంకల్పానికి ఎంత సమర్థతా శక్తి ఉందంటే భగవద్ రూపాన్ని సంకల్ప శక్తితో మనోబలంతో ఊహిస్తాం. తల్లి, నీ యొక్క రూపం నాకు తెలియదు గనక నా మనోబలంతో సంకల్పంతో నీ రూపాన్ని నేను ఊహించి ధ్యానిస్తున్నాను, మాట కందని నీ నామాన్ని పలుకుతున్నాను. ఇక్కడ చాలా చిత్రం చూపిస్తున్నాను. ఊహ కందని నీ రూపాన్ని ఊహిస్తున్నాను, మాట కందని నీ నామాన్ని పలుకుతున్నాను. అసలు నామం అంటేనే మాట. అమ్మని మనం ఒక నామంతో పిలుస్తున్నామంటే మాటతో పిలుస్తున్నాం. మాట కందని తల్లిని ఒక నామంతో ఎలా కొలుచుకుంటున్నామో ఊహ కందని తల్లిని ఒక ఊహతో కూడా అలాగే కొలుచుకుంటున్నాం. ఊహిస్తే రూపం, పలికితే నామం. అందుకు పలుకు వాక్కు, ఊహ చింతన, రెండిటికీ అందదు అది. అందుకే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ అన్నారు ఇక్కడ. వాక్కుకి మనస్సుకు కూడా అందని తల్లి కనుక వాక్కు కందని తల్లిని నామంతో కొలుచుకుంటున్నాం, మనసు కందని తల్లిని రూపంతో ధ్యానిస్తున్నాం. ఎందుకంటే అతీత తత్వం అందదు గనక మనకు అందుబాటులోకి తెచ్చుకుని ఆరాధన చేస్తున్నాం నామరూపాలతో అనే భావాన్ని ఇక్కడ చూపించారు. కామం వదంతు వనితామితిహాస దక్షాః త్వాం సర్వలోక జనయిత్రి సదేహ బంధాం సత్యంచ తద్భవతు సా తవ కాపి లీలా దివ్యం రజస్తు తవ వాస్తవికం శరీరం. ఇక్కడ ప్రతిదానిలోని సంబోధనలు విశేషం అంటున్నాం. అలాగే ఇంతకు మునుపు చదివిన శ్లోకంలో జగజ్జనయిత్రి శ్రితశోక హంత్రి అన్నారు. ఇక్కడ జగత్తుకి తల్లి, ఆశ్రయించిన వారి శోకాన్ని పోగొట్టే తల్లి. అమ్మా, నీ రూపాన్ని ధ్యానిస్తున్నాను, నీ నామాన్ని పలుకుతున్నానంటే నేను ఆశ్రయిస్తున్నాను. ఎవరు ఆశ్రయిస్తారో వాడి శోకాన్ని నువ్వు పోగొడతావు అంటున్నారు. సర్వం శ్రీ ఉమా చరణారవిందార్పణమస్తు.